మంగళగిరి మండలం ఆత్మకూరులోని నిర్మలా సిబిఎస్ఈ సిలబస్ కు సంబంధించిన 10వ తరగతి విద్యార్థుల సర్టిఫికేట్ల గల్లంతు వ్యవహారం వెలుగు చూసింది. 2024-25 సిబిఎస్ఈ సిలబస్ 10వ తరగతి పరీక్షలు రాసిన సుమారు 100 మంది విద్యార్థులకు సంబంధించిన 10వ తరగతి సర్టిఫికేట్లు స్కూల్ నుండి మాయమయ్యాయని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం తరగతులు మొదలయ్యి 3 నెలలు గడుస్తున్నా తమ పిల్లలను కాలేజీలో జాయిన్ చేసేందుకు కాలేజీల యాజమాన్యాలు 10వ తరగతి సర్టిఫికేట్ లేకుండా అడ్మిషన్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, నిర్మలా స్కూల్ యాజమాన్య నిర్లక్ష్య ధోరణి కారణంగా తమ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా విలువైన సర్టిఫికేట్ల మాయం ఘటనలో పాఠశాలలోని ఆఫీస్ సిబ్బంది హస్తం ఉందని, ఆఫీస్ సిబ్బంది పాఠశాల ప్రతిష్టను దెబ్బతీసేలా ఏదైనా దురుద్దేశంతో కుట్ర పన్నారా లేదా నిర్లక్ష్యంతోనే ఈ నిర్వాకానికి ఒడిగట్టారా అని విద్యార్థుల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి తమ భవిష్యత్తును అయోమయానికి గురి చేసిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని సర్టిఫికేట్లు అందించి న్యాయం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కాగా విద్యార్థుల సర్టిఫికేట్ల గల్లంతు ఘటనపై డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, మంగళగిరి ఎంఈఓ ఉషాకుమారి స్పందించారు. సర్టిఫికేట్ల గల్లంతు వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి తమకు ఫిర్యాదులు, పాఠశాల యాజమాన్యం నుండి వినతిపత్రం అందిన నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నత అధికారులకు తెలియజేసి విద్యార్థులకు న్యాయం జరిగేలా చూస్తామని డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, మంగళగిరి ఎంఈఓ ఉషాకుమారిలు తెలిపారు. నిర్మలా కాన్వెంట్ మంగళగిరి ఆత్మకూరు దగ్గర ఉన్న నిర్మలా కాన్వెంట్ అండ్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ ప్లస్ స్టేట్ సిలబస్ స్కూల్ నడుస్తుంది సార్. సిబిఎస్ఈ సిలబస్ పిల్లలకి ఎగ్జామ్ ఎప్పుడో అయిపోయింది. వాళ్ళ సర్టిఫికెట్లు మెమోరాండమ్స్ జూన్ నెలలో వచ్చిందని సిస్టర్ గారు చెప్తున్నారు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు. అప్పుడు ఆమె క్యాంపస్లోనే ఉన్నారంట. నాన్ టీచింగ్ ఆమె ఆ సర్టిఫికేట్స్ తీసుకున్నట్టుగా సంతకం చేశారంట. పోస్ట్ మ్యాన్ ఇస్తాడు కదా స్లిప్, దాని మీద సంతకం చేశారంట రిసీవ్ చేసుకున్నట్లుగా. 10th క్లాసు సిబిఎస్ఈ సిలబస్ మార్కులు పంపిస్తే నాన్ టీచింగ్ ఆమె తీసుకొని సంతకం చేశారంట. తర్వాత వీళ్ళు దాని మీద మళ్ళీ ఫోకస్ పెట్టలేదు సిస్టర్స్. అది అసలు తీసుకున్నాం కూడా ప్రిన్సిపాల్ గారికి హ్యాండ్ ఓవర్ చేయలేదంట. ఇప్పుడు ఆమెను అటెండర్ నాన్ టీచింగ్ ఆమెను పిలిచి నేను అడిగినప్పుడు ఆమె అంటారు, నేను అసలు ఏందో చూడలేదు మేడం, నేను సంతకం అయితే చేశాను అన్నట్లుగా కొంచెం పొంతన లేని మాటలు మాట్లాడింది ఆమె, ఆ నాన్ టీచింగ్ ఆమె తీసుకున్నామా. ఇప్పుడు మేము మా గౌరవ డిఓ మేడం గారితో మాట్లాడినప్పుడు మేడం గారు అన్నారు, ఆ యాజమాన్యాన్ని ఇమీడియట్గా ఆమె మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రాసెస్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసు విజయవాడలో ఉంటుందంట సిబిఎస్ఈ ఆఫీసు. అక్కడ మెమోరాండమ్స్ ఏమో ఢిల్లీ నుంచి వస్తాయంట మార్క్ లిస్టులు. ఆ ప్రాసెస్ ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నామని చెప్పారు సిస్టర్స్. ఇమ్మీడియట్లీగా వాళ్ళు రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ పిల్లలకి ఇబ్బంది లేకుండా 83 మంది పిల్లలకి ఇబ్బంది లేకుండా మెమోరాండమ్స్ తెప్పించి ఇచ్చే బాధ్యత మాది మేడం అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఆఫీస్లోనే బయట నుంచి ఒక మనిషి కూడా వాళ్ళకి ప్రమేయం లేకుండా ఎవరు లోనకి రారు. ఓసారి నేను ఫ్లయింగ్ స్క్వాడ్గా స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాచ్మెన్నే నన్ను ఆపాడు. ఎవరమ్మా అని తెలియనప్పుడు ఎవరైనా జనరల్గా ఆపుతారు. నేను అన్నాను, ఇక్కడ పిల్లలు ఫ్లయింగ్ స్క్వాడ్ వేశారు బాబు, పిల్లలను ఎగ్జామినేషన్ సెంటర్ చూడటానికి వచ్చాను చెప్పడం జరిగింది. అప్పుడు మరి 83 మంది పిల్లలు అంట సార్. వాళ్ళ దగ్గర కూడా మేము క్లియర్గా లెటర్లు తీసుకున్నాము. డిఓ మేడం గారు రిపోర్ట్ పంపించమన్నారు నన్ను. తీసుకొని లెటర్ రాసి మా పై అధికారి డిఓ మేడం గారికి తెలియజేస్తాం. మేడం గారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. మేడం గారు బాధ్యత అది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీజనల్ ఆఫీస్కి మేము కంప్లైంట్ లెటర్ పెట్టాము, వాళ్ళు స్టేట్ బోర్డుకి పంపించాము ఆ కంప్లైంట్, వాళ్ళు మార్క్స్ లిస్ట్ ఇష్యూ చేస్తామన్నారని చెప్పారు. లెటర్ కూడా రాయించుకున్నాము. మరి రినోవేషన్ జరుగుతుంది. ఆ క్రమంలో అమ్మాయి ఏమో రత్న అన్న అమ్మాయి సంతకం పెట్టిందట. బండిల్ నేను తీసుకోలేదని అమ్మాయి చెప్తుంది. మరి అది ఎలా మిస్ అయిందో మరి ఎంక్వైరీ చేస్తే కనుక తెలియదు. వాళ్ళ ద్వారా దగ్గర నుంచి లెటర్ తీసుకున్నాము, ఏం జరిగింది ఏంటి అనేది. రీజనల్ ఆఫీస్కి పెట్టిన లెటర్ కూడా, కంప్లైంట్ లెటర్ కూడా నేను కాపీ పెట్టారు. ఇప్పుడు నేను అమ్మాయిని అదే అడిగానండి,
బండిల్ నా చేతికి ఇవ్వలేదు, రిసీవ్డ్ పెట్టాను కానీ బండిల్ నా చేతికి ఇవ్వలేదు వాళ్ళు అని చెప్తున్నాను. నేను అడిగింది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పోస్ట్ అంది మీ స్కూల్ దగ్గరికి రారు కదమ్మా, సో వచ్చారు అంటే పోస్టు వచ్చి ఉంటుంది కదా, మీరు సంతకం పెట్టారు కదా అని అడిగాను. సంతకం పెట్టానని అమ్మాయి చెప్తుంది. అంటే వాళ్ళు ఒరిజినల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రీజనల్ ఆఫీస్ వాళ్ళ కంప్లైంట్ పెట్టాము, ఒరిజినల్స్ రావడానికే ట్రై చేస్తున్నాము. ఢిల్లీ అయినా సరే వెళ్ళేసి మేము ఒరిజినల్ తీసుకొనే వస్తాము. ఆ కంప్లైంట్ లెటర్ ఢిల్లీకి కూడా పంపించారు రీజనల్ ఆఫీస్ వాళ్ళు అని చెప్పారు. వాళ్ళు కూడా వచ్చారట, రీజనల్ ఆఫీస్ వాళ్ళు కూడా స్కూల్కి వచ్చారట. 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నామండి. ఆగస్టు ఫస్ట్ వీక్ ఇస్తారు అని చెప్పారు. ఫస్ట్ వీక్ నుంచి ఒక 2 డే బై డే వెళ్ళడం, అడగడం, వస్తుంది అంటున్నారు కానీ రావట్లేదు. యాజ్ ఏ ఒక పేరెంట్ వెళ్ళి అదేం ఆఫీస్ అండి, అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ మేము డిస్పాచ్ చేసేసాం అని చెప్పారు. ఆర్ఓ ఆఫీస్ అక్కడికి వెళ్ళి ఒక పేరెంట్ అడిగితే వాళ్ళు ఇచ్చేసామని చెప్పారు. అది యాజ్ ఏ పేరెంట్గా మాకు తెలిస్తే తప్ప వాళ్ళు స్కూల్ పరంగా వాళ్ళు ఏం చెప్పలా, వాళ్ళు ఎవరు వచ్చి చెప్పలా. ఇవాళ మేము వచ్చి అడిగితే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి చెప్తున్నారు తప్ప ఒక్కళ్ళు కూడా సరైన ఆన్సర్ ఇవ్వట్లా. మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాకు కావాలి. 10th క్లాస్ అది కూడా మార్కుల లిస్ట్ అనేది మాకు కావాలి. మేము ఇంత కష్టపడి, మేమేమి కోటేశ్వరం కాదు, 1 రూపీ పోగు చేసి ఫీజులు కట్టాం. హాల్ టికెట్ ఇష్యూ చేయడానికి కూడా మాకు నవంబర్ క్లియర్ చేస్తే హాల్ టికెట్ వస్తుందండి. మరి ఫీజు స్లిప్ కోసం అంత ఇదిగా అడిగినప్పుడు వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? నిర్మలా సిబిఎస్ఈ హై స్కూల్, మంగళగిరి, ఆత్మకూరు. దట్స్ ఇట్. మాకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ 3 నెలల నుంచి తీసుకుంటున్నారండి అసలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా. ఏమని అడిగితే ఏం రెస్పాండ్ ఇవ్వట్లేదు. తీసుకున్నామేమో మిస్ అయింది అని చెప్తున్నారు. స్టాంప్ తీసుకొని రిసీవ్ తీసుకొని సంతకం పెట్టుకుంది కూడా 2 పెద్ద బండిలు మిస్ చేస్తా అని చెప్తుంది ఆమె. స్టేట్ సిస్టర్ బండిల్ మిస్ చేసింది, వాళ్ళు స్టాఫ్ మిస్ చేసినారు. ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అడుగుతుంటే మిస్ అయిందని చెప్తున్నారు కానీ ఎక్కడ మిస్ అయిందో కూడా చెప్పట్లేదు వాళ్ళు. రిసీవ్ చేసుకున్న ఆవిడ నిర్మలా స్టేట్ సిస్టర్ తీసుకుని మరి ఆమె చిన్న పార్సల్ కాదు, చిన్న పేపర్ కాదు కదండి, బండల్ ఎలా మిస్ అయింది? మా దగ్గర ఇక్కడ కెమెరా సెల్లు పోతున్నాయి అని మాట్లాడిన ఆవిడ మరి సీసీ కెమెరాని పెట్టుకోవాలి కదా, ఎలా చెప్తారు? ఆ బండల్ ఎలా మిస్ అవుద్ది? పేరెంట్స్ తీసుకెళ్లారేమో ఎవరన్నా అంటున్నారు. పేరెంట్ వెళ్ళి కనుక్కున్నారండి, ఏంటి ఇంకా సర్టిఫికేట్స్ రాలేదని కనుక్కుంటే వాళ్ళు ఆల్రెడీ మీరు డిస్పాచ్ చేశారు అని చెప్పేశారు. దాని ద్వారా మేము అందరం గ్రూప్లో డిస్కస్ చేసుకున్నాం. ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు కాలేజీ వాళ్ళు. ఏ కాలేజీ, ఏ స్కూల్లో సర్టిఫికేట్? నిర్మలా సిబిఎస్ఈ స్కూల్లో కాలేజీ సర్టిఫికేట్ కోసం వచ్చాను. వీళ్ళు ఏం చెప్పారు, 2 నెలల నుంచి వస్తాను, అది పోతున్నా చెప్తున్నారు. అక్కడ అలా నెల్లూరు జిల్లా ఆత్మకూరు కిందకి వెళ్ళిపోయి అంటున్నారు. సరే వస్తాయని మనం అనుకుంటాం కదా, కాలేజీ అది సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. నిన్న కాలేజీ ఫోన్ చేసి మీ బాబు రాకపోతే మీ బాబుని ఆపేస్తాం, డబ్బులు బాగానే కట్టించుకుంటున్నారుగా, టేబుల్ పెట్టి కాగితాలు పోతాయండి అసలుకి. ఏం సార్, టేబుల్ పెట్టిన కాగితాలు పోతాయింది మాకు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు? 82 మంది పిల్లలు. ఒరిజినల్ ఇచ్చారు. మీరు తేరుకునేసరికి ఎన్నాళ్ళు అయింది? ఒక ఇంకా కూడా రాలేదని అనుకుంటున్నాం. ఇప్పుడు చిన్నది అమెజాన్లో ఏదైనా బుక్ చేసుకుంటేనే మాకు ట్రాకింగ్ పంపిస్తున్నప్పుడు మీకు అది ట్రాకింగ్ వస్తుందా రాదా? కంపల్సరీ వస్తుందండి మెయిల్ అనేది. కాదు మేడం, ఇప్పుడు 2 monthsకి రాలా, నెక్స్ట్ ఫర్దర్. మీరు తేరుకునేసరికి ఎన్నాళ్ళు అయింది? ఒక పేరెంట్
అంటే మన చిన్న రిసిప్ట్ కూడా వాళ్ళు అంత ఇదిగా దాచిపెట్టారు. బండలు ఎలా మిస్ అవుతుంది? అలా పెడితే ఎవరు పేరెంట్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. మా దగ్గర సెల్లు కూడా పోతున్నాయి అన్న వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవద్దా? బండలు పోయింది, సర్టిఫికేట్స్ పోయిందని ఎలా చెప్తారండి అంత ఈజీగా? అంత కేర్లెస్ ఉంటారా? ఎవరండి, ఎవరు చెప్తున్నారు? ప్రిన్సిపాల్, స్టేట్ సిలబస్, స్టేట్ ప్రిన్సిపాల్, నిర్మలా స్టేట్ ప్రిన్సిపాల్ ఆవిడ దగ్గర మిస్ అయ్యింది. స్టేట్ ఆవిడ అడగండి, అకౌంట్ సైన్ చేసి తీసుకుంది. నవ్వుతుందండి, మా బాధ ఆమెకు అంత నవ్వుగా ఉందా? ఎందుకు నవ్వుతుందండి? అన్ని డీజిల్ లాగా టైం చేసేస్తాను. షార్ట్ మెమో ఏమంటే కూడా టెక్ ఇవ్వరు వాళ్ళు. మీ ఫోన్లో మీరే చూసుకోండి, మీరే చేసుకోండి అంట. కర్నూలు మాకు చెప్పింది అదే. కర్నూలు ఆత్మకూరు వెళ్ళింది సార్ పోస్టు. అది వాళ్ళు ఆర్ఐఓ ఆఫీస్ వాళ్ళు తప్పుగా పంపించారు. సో మనకు లేట్ అయింది. మేము రిటర్న్ క్వశ్చన్ వేసింది ఏంటంటే కర్నూలు పోయింది, ఒక మనిషిని తెచ్చుకోవడానికి ఇన్ని రోజులు పడుతుంది. ఆర్ఐఓ ఆఫీస్కి వెళ్ళి ఒక పేరెంట్ తెలుసుకున్న దాకా ఇది మిస్ అయిందని ఎవరికి తెలియదు. 82 మంది పేరెంట్స్ ఎవరికి తెలియదు. కానీ 2 నెలలు ఇప్పుడు వెళ్ళి ప్రోగ్రెస్ ఆర్ఐఓ అవసరం మేము కనుక్కుంటాం అంటున్నారు. ఇది ఏం ప్రాసెస్ నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ కావాలి.